అంటే ఓకే. చూడొచ్చు. ఓకే, ఎవరి స్టెప్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో స్మూత్ కానీ సిల్కీ కానీ స్మూత్ ఉపయోగించుకోవాలి. రెండోది ఇంకోటి ఇప్పటి వరకు మనం సంవత్సరం దాటిన వాళ్ళకు మాత్రం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. అది కూడా వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా స్పెషల్గా. ఇప్పటి నుంచి ఇంకా కొంతమందికి మన కస్టమర్కి అందరికీ కొంతమందికి షేర్ చేస్తున్నాము. ఓకేనా. సో మన దగ్గర చాలా హెయిర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో చాలా షాంపూ ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఓకే, నిన్న మనం ఒక ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అది లెంత్ వీడియో అయిపోయింది. ఈ యొక్క ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ షార్ట్లో చూడండి, సింపుల్గా చదువుతున్నాను. మీ దగ్గర బనానా అనేది ఎలాంటి నీళ్ళు పోయకుండా, ఓకేనా, ఇలా మన ఇలా పట్టుకుంటే తొడుగొడకుండా, అంటే పచ్చిగా ఉన్నా ఓకే. ఇప్పుడు మనం బనానా మీద తడిగా లేకుండా కుళ్ళు లేకుండా మెత్తగా ఉండి లేకుండా గట్టిగా ఉందనుకోండి, అది వాడుకోండి మంచిగా. ఓకేనా, పసుపు ఉండాలి. ఓకే, గట్టిగా ఉండాలి. ఓకేనా. సో సింపుల్గా ఇలా చదివితే మనం ఇలా తొడుము పట్టుకుంటే అది అట్టుపండు ఊడి ఇలా కింద పడకూడదు, అలాంటి పట్టుకోండి. ఓకేనా. మనకు ఒలిచేటప్పుడే తొడుగు ఊడిపోయింది అనుకోండి, ఓకే. బనానా మొత్తం గట్టిగా ఉండి మంచిగా ఉందనుకోండి వాడుకోండి. కులిపోని కానీ లేదా నీరు కారే కానీ లేదా మెత్తగా ఉండే కానీ వాడమాకండి. ఓకేనా. సో మనం జ్యూస్ పట్టాము. జ్యూస్ పట్టిన తర్వాత నేను లెంత్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలని సో మళ్ళీ నేను చెబుతున్నాను. ఓకేనా. సో లెంత్ వీడియో అయింది కాబట్టి నేను కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ బనానా జ్యూస్ పెట్టాను చిన్న గ్లాస్తో. ఓకే, చిన్న గ్లాస్తో జ్యూస్ తీసుకున్నాను. ఇది టీ తాగే గ్లాస్ ఇది. ఓకేనా. సో మీ దగ్గర లేకపోతే మొత్తం కొనుక్కోండి. మీ దగ్గర ఏది లేకపోయినా వీటిలో మీకు అన్నీ కావాలి. 2 మగ్గులు కావాలి, ఈ 2 చిన్న గ్లాసులు కావాలి, సో ఒక డాబర్ హనీ కావాలి. మొత్తం లేకపోతే కొనుక్కోండి. ఓకేనా. ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసుకోవాలనుకుంటే మొత్తం కావాలి, మంచి ప్రోడక్ట్. ఓకేనా. సో ఒక మంచి పంట పండించాలి కూడా మనం ఎక్కువ శ్రమ పాటించాలి, ఎక్కువ మనీ ఖర్చు పెట్టాలి, ఎక్కువ కేరింగ్ కూడా తీసుకోవాలి. ఓకేనా. సో ఇలా కాకుండా చెడిపోయిన భూమిని మనం ఎక్కువగా పండించలేము అలా వదిలేసి పెడితే. ఓకే. సో నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, సింపుల్గా అయితే చెబుతున్నాను మీకు. సో ఫస్ట్ దీంతో జ్యూస్ వేసాను మెజర్మెంట్. తర్వాత దీంతో గ్లాస్ వాటర్ పోసాను, 1 గ్లాసే. తర్వాత మీరు ఇలా షేక్ చేయండి మొత్తం. ఓకేనా. సో ఈ వీడియో ఎందుకంటే నేను చేస్తున్న వీడియోని మీకు డెమో పెట్టాను. ఈరోజు మా మిస్సెస్ చేస్తున్నారు. ఓకేనా. సో కొత్తగా వాడే వాళ్ళైతే మామూలు 3 హెయిర్ వాష్లు ఫాలోఅప్ చేసుకుంటూ వాడుకోవాల్సిందే. ఎలా పడితే అలా వాడుకోమాకండి. సో మేము చెప్పినట్టుగా మీరు వాడుకోవాలి. ఫస్ట్ 3 హెయిర్ వాష్లు అంత మెజర్మెంట్ తీసుకోవాలనేది ఈరోజు మా మిస్సెస్ చేసింది కాబట్టి హెయిర్ వాష్ అనేది వీడియో తీయండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అని చెప్పాను కదా, సో తనకి హెయిర్ వాష్ చేసినప్పుడు మన వీడియో అనేది అక్కడ పాసిబుల్ అవ్వదు, అందుకే తీయట్లేదు. హెయిర్ వాష్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. అలా షేక్ చేసిన తర్వాత వేరే మగ్గులో ఇలా క్లాత్ పెట్టేసేయండి. ఇలాంటి క్లాత్ కూడా మీరు మెయింటైన్ చేయండి, కన్ఫామ్గా మెయింటైన్ చేయండి ఇలాంటి క్లాత్. ఓకేనా. ఇది మేము టవల్ అనేది హోల్డ్ చేసాము. లేదంటే మీరు బయట ఈ కర్చీపులు కానీ ఇలాంటివి మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. లేదంటే మీ సున్నీలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా పట్టుకొని హోల్ పెట్టుకోండి. పడకుండా ఇటు ఈ జగ్గు మీద ఈ జగ్గు ఫోర్స్ పెట్టండి, అప్పుడు క్లాత్లు అనేది జారుతాయి. ఆ చెయ్యాన్ని పట్టుకున్నాను ఆ సైడు, ఈ సైడ్ ఏమో మగ్గు ఫోర్స్ పెట్టాను కింద, అంటే క్లాత్ జారకుండా. ఓకేనా. సో పెట్టిన తర్వాత ఈ మొత్తం ఒక గుంటలాగా చేతితో పట్టేసుకోండి. ఈ ఫిల్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఫిల్టర్ మీరు చేయాలి. ఓకేనా. ఈ ఫిల్టర్ మీరు చేయలేదు అనుకోండి, మీరు తలస్నానం చేసేసిన తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా.
అలా అలా పిసికేయండి. సో మళ్ళీ మీరు ఈ క్లాత్ని వాష్ చేసుకొని మళ్ళీ అలా పెట్టేసుకోండి, మీరు ఆరబెట్టేసుకోండి ఫ్రెష్గా. మళ్ళీ క్లాత్ అనేది మీరు మళ్ళీ ఫ్రెష్గా అనేది వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ హెయిర్ వాష్లకి. ఓకేనా, మంచిగా వాష్ చేసుకోవాలి. లేదనుకోండి సో మనం ఇందులో పెట్టినవి ఉంటాయి కదా, అవే అతుకుపోయి మళ్ళీ కారవు. ఓకే, మీరు మిక్సీ పట్టేటప్పటిగా మంచిగా స్మూత్గా మిక్సీ పట్టండి. అప్పుడు క్లాత్ అనేది మంచిగా ఫిల్టర్ అవుతుంది మీకు. ఓకేనా, సో ఈ ఫార్మా చేయడానికి మేము ఇచ్చే ఆ షాంపూ లిక్విడ్ రెండు అవసరం. ఆ రెండు లేకుండా మీరు ఫార్మా చేయొద్దు. ఓకేనా, వేరే షాంపూలతో చేశారనుకోండి ఫస్ట్ వాష్లోనే మొత్తం ఊడిపోద్ది. జాగ్రత్త మరి, ఎందుకంటే మాకు అనుభవం ఉంది ఆల్రెడీ వేరు షాంపూలతో. మా ఆరెంజ్ కలర్ షాంపూ కూడా సెట్ అవ్వలేదు. ఓకేనా, మా ఆరెంజ్ కలర్ షాంపూ ఒకటి ఉంది, దాని మీద కూడా సెట్ అవ్వలేదు. అందుకే ఈ ఫార్మా కోసము ఈ షాంపూ అనేది మనం లాంచ్ చేసాము. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ ఉంది చూసారు కదా, ఈ మొత్తం ఇక్కడ అయిపోవాలి మనకి ఫిల్టర్లో ఈ మొత్తం. ఓకే, చూసారు కదా. లేదనుకో ఈ మొత్తం ఆగలేదు అనుకోండి ఈ క్లాత్లో మనకి, అక్కడ హెయిర్ వాష్ చేసి ఉన్నప్పుడు హెయిర్కి మొత్తం పట్టుకుని, సో హెయిర్ మొత్తం పట్టుకొని ఏమవుతుందంటే హెయిర్ చిక్కు పడిపోయింది. తర్వాత మీరు చేయాల్సింది లిక్విడ్ తీసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది షాంపూ. ఈ రెండు లేకుండా మీరు ఫార్మా చేయొద్దు. తర్వాత ఈ షాంపూ. ఓకేనా, వాడుకునే వాళ్ళు ఫస్ట్ 3 హెయిర్ వాష్లు అనేది 3 రకాలుగా చూస్తాము. సో మమ్మల్ని ఫాలో చేసుకుని వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ మాత్రం. ఓకే, తర్వాత ఇది కూడా ఒక స్పూన్. సో హనీ వేస్తే వైట్ హెయిర్ అవుతుంది ఇలాంటివి అనుకుంటూ ఉంటారు, అది ఏమవ్వదు. సో కొంతమందికి తెలుసు అనుకుంటా, కొంతమందికి తెలియదు అనుకోండి ఇప్పుడు నేను మాట్లాడిన టాపిక్. సో అది ఏమవ్వదు, సైన్స్ పరంగా ఎక్కడ నిరూపణ లేదు. సో హనీ వలన మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కానీ లాసెస్ ఉండవు. మీకు ఏమైనా డౌట్స్గా ఉంటే ఆన్లైన్లో హనీ షాంపూ, హనీ కండిషనర్స్, హనీ లిక్విడ్స్ చాలా ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, సో అది పెద్దలో పుట్టించిన ఒక మాట కానీ. సో హనీ వల్ల వైట్ హెయిర్స్ అవుతాయి అదేం లేదు. వైట్ హెయిర్స్ రావాలనుకుంటే మనకి రావకుండా వస్తాయి, లేదని లేదు. ఓకేనా, సో హనీ వాడకుండా ఎంతమందికి వైట్ హెయిర్స్ రాలేదు. సో హనీ వాడితేనే వైట్ హెయిర్ వచ్చిందని ఒక భ్రమ, అంతేగాని దానివల్ల ఎలాంటి సైన్స్ పరంగా నిరూపణ లేదు. ఓకేనా, సో సైన్స్ పరంగా నిరూపణ ఉంటే షాంపులు, హనీ షాంపులు, హనీ కండిషనర్స్ రావు, మార్కెట్లో రావు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్లో హనీ షాంపులు, కండిషనర్స్ ఉన్నాయో లేవో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, మీకు తెలుస్తుంది. సో దీనివల్ల మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఆ హెయిర్ ఎలా షైన్ అవుతుందో మొత్తం మీకు ఈ ప్రాసెస్ చేయడం వల్ల బ్యూటీ పార్లర్లో మీ హెయిర్ ఎంత స్మూత్ వస్తుందో, ఎంత సిల్క్ అవుతుందో, ఎంత బెనిఫిట్స్ వస్తాయో సో అంతే బెనిఫిట్స్ వస్తాయి. అక్కడ చేయించుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, జుట్టు మొత్తం ఓడిపోతుంది. ఇక్కడ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్, రీగ్రోత్, స్మూత్నెస్ అన్నీ ఉంటాయి. సో హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదు, ఉన్న హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అయిపోయింది ఫస్ట్ హెయిర్ వాష్లోనే. ఓకేనా, ఎక్కువ రోజులు వాడారు అనుకోండి మీకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు షాంపూ ఫార్ములా అనేది చూశారు కదా. సో నేను నా లెంత్ వీడియో అయిపోయింది. ఓకేనా, సో అది మీరు కొంతమంది చూసారో లేదో కంప్లీట్గా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఈ వీడియో అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే మనం సెండ్ చేస్తూ ఉంటాం. ఎవరికైతే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళకి తగ్గట్టుగా మనం ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం, అందరికీ మాత్రం కాదు. మేము ఎవరికైతే స్పెషల్గా ఫార్వర్డ్ చేస్తాం వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోవాలి. రెండోది ఇంకోటి, ఇప్పటి వరకు మనం సంవత్సరం దాటిన వాళ్ళకు మాత్రం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము, అది కూడా వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా స్పెషల్గా. ఇప్పటి నుంచి ఇంకా కొంతమందికి, మన కస్టమర్కి అందరికీ కొంతమందికి షేర్ చేస్తున్నాము. ఓకేనా, సో మన దగ్గర చాలా హెయిర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో చాలా షాంపూ ఫార్ములాస్ కూడా ఉంటాయి, చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటూ ఉంటాయి.
ఓకే, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు షాంపూ లిక్విడ్ అన్నీ వేస్తున్నారు మీకు. సో ఇవే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. నేను మళ్ళీ చదువుతున్నాను, ఈ రెండు లేకుండా మీరు షాంపూ ఫార్మర్ చేయొద్దు, వేరే షాంపూలతో ఫార్మర్ చేయొద్దు. ఓకేనా, ఉన్న జుట్టు కడుకు పోయిద్ది. సో మా దగ్గర ఆరెంజ్ కలర్ షాంపూ ఉంది కదా, అది కూడా దీనికి పని చేయలేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈ మెథడ్ కోసమే ఈ ప్రోడక్ట్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ రెండు లేకపోతే ఈ ప్రోడక్ట్ ఫార్మర్ మీరు చేయమాకండి. ఓకే, ఇంకా రిజల్ట్స్ అనేసరికి మీకు చూపిస్తాము. సో హెయిర్ వాష్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయము, చూపించము కూడా. ఎందుకంటే మా మేడం అనేది, మా లేడీస్ అనేది ప్రెగ్నెన్సీ ఉన్నారు కాబట్టి. సో ఈ ప్రోడక్ట్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు, చిన్నపిల్లలు కానీ, ముసలి కానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే, డన్. అది మేము ఇప్పటివరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదు, ఉన్న జుట్టు కూడా పోయింది, డబ్బులకు పోయినాయి అనుకుంటారు. అసలు మీ నిర్ణయమే రాంగు. ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న ముందు చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ గాల్లో జుట్లు లేపుకుంటే ఇలాంటి చూసి ఇంప్రెస్ అయ్యి బాటిల్ని కొనుక్కొని వాడేస్తారు. ఎందుకు రిజల్ట్స్ వస్తాయి? ఇప్పుడు నుంచైనా ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, అసలు చెప్పిన వాళ్ళు వాడుతున్నారు లేదా, ఇలాంటి చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయను, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడే మన హెయిర్ వాష్ అయింది. హెయిర్ వాష్ అయిన తర్వాత చూశారు కదా, ఆ షైనింగ్ కానీ, ఆ స్మూత్నెస్ కానీ, సిల్కీ కానీ, స్మూత్ కానీ. ఓకే, సో ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇన్స్టెంట్గా వస్తూ ఉంటాయి రిజల్ట్స్ అనేసరికి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఎంత సాఫ్ట్ హెయిర్ ఏం కాదు. ఓకేనా, కొన్ని వీడియోస్లో మీరు చూడవచ్చు. ఓకే, సో కొన్ని వీడియోస్లో అనేది కొద్దిగా లైట్గా కర్లీలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్, ఒక్కొక్క మెథడ్, ఒక్కొక్క ప్రాసెస్, ఒక్కొక్క బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాయి మనవి. ఓకేనా, సో ఈరోజు మనం ఒక శ్రమికమైనా కూడా రిజల్ట్స్ అనేసరికి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాం అంటే. ఓకే, సో హెయిర్ కూడా చూశారు కదా. సో ఇంతకుముందు ఉన్న హెయిర్స్కి ఇప్పుడు ఉన్న హెయిర్కి అనేది చాలా అంటే చాలా గ్రోత్ ఎక్కువైంది, చూసుకోవచ్చు మీరు. ఓకేనా, అది ఓకే. సో హెయిర్ స్మూత్ కానీ, సిల్కీ కానీ మంచిగా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా హెయిర్ అనేది చూస్తున్నారు కదా. ఇంకా మీకు ఆ స్మూత్ కానీ, ఆ ఫినిషింగ్ కానీ, మీరు ఫినిషింగ్ ఇంకా మంచిగా ఇచ్చారనుకోండి, ఇంకా ఆ ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటూ ఉంటాయి. ఓకేనా, చూసుకోవచ్చు. ఫినిషింగ్ ఇచ్చుకొని మంచిగా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటూ ఉంటాయి. మనం ఇంకా ఫినిషింగ్ ఇవ్వలేదు, చూపిస్తున్నాం మీకు. ఓకే, సో వేరే పర్సన్ కాదు, చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ ఫేక్ అనేది చేయము, చాలా జెన్యూన్గా చూపిస్తూ ఉంటాము. ఓకే, సో ఆ బౌన్సీ కానీ, సిల్కీ కానీ చూస్తున్నారు కదా. ఓకే, చాలా హెయిర్ కూడా చాలా వాల్యూమ్ వస్తూ ఉంటుంది. హెయిర్ మీకు మీ హెయిర్ స్టైల్కి మంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఈ ప్రాసెస్లో మీకు. చూస్తున్నారు కదా, హెయిర్స్ కూడా అలా జారిపోతున్నాయి సిల్కీగా, స్మూత్గా. ఓకే, సో ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఒక్కొక్క ప్రాసెస్లో వస్తూ ఉంటాయి. సో హెయిర్ కూడా చాలా వాల్యూమ్ వస్తుంటుంది. సో హెయిర్ స్టైల్ మార్చిన ప్రతిసారి సో లుకింగ్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు.
ఓకే. ఇంకా హెయిర్లో మీకు ఫినిషింగ్ చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ అనేది చూపిస్తాను మీకు. చూసారు కదా, మనం ఇంకా ఫినిషింగ్ ఇవ్వలేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఓకే. చూస్తున్నారు కదా ఆ ఫినిషింగ్ ఎలా వచ్చిందో. ఫ్రిడ్జ్ హెయిర్ ఉన్న కూడా ఇలాంటి మొత్తం మీకు బెనిఫిట్స్ మొత్తం ఎక్సలెంట్గా వస్తామంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. షైన్ కానీ, స్మూత్నెస్ కానీ, సిల్క్ కానీ, స్మూత్ కానీ చూస్తున్నారు కదా. చూసుకోవచ్చు, ఎవ్రీ స్టెప్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా అనేది ఉంటాయి. ఓకేనా. సో హెయిర్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటూ ఉంటాయి. ఓకేనా. షైనీ కానీ, స్మూత్ కానీ, సిల్కీ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే. ఈ శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక రీజన్, ఒకే ప్రోడక్ట్లలో ఎక్కువ బెనిఫిట్స్ ఉండటం వల్ల. ఓకే, మోర్ బెనిఫిట్స్. ఇన్ని బెనిఫిట్స్ ఉండటం వల్లనే ఇన్ని డెమో వీడియోస్ అనేది చేసాము, ఇంకా చేస్తున్నాం కూడా. ఓకే, ఎవరీ స్టెప్ అనేది మీకు మేము చూపించాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఓకేనా. హెయిర్ అనేది ఇంకా ఆరలేదు కాబట్టి సో ఇంకా రావట్లేదు మంచిగా. సో ఎక్సలెంట్గా వచ్చింది. ఓకే. ఓకే, ఇక్కడ నుంచి మనం 5 నెలల వరకు మనం హెయిర్ వాష్ అనేది చూపించాం. 5 నెలల వరకు. ఓకేనా. సో డెలివరీ అనేది దగ్గర పడింది. ఇంకోటి ఏంటంటే డెలివరీ తర్వాత కూడా మనం వీడియో అనేది చేయము. ఓకేనా. సో ప్రోడక్ట్ అయితే ఏదో రూపంలో మీకు పరిచయం చేస్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం డెమో వీడియోస్ చూపిస్తూ ఉంటాం. ఓకే, హెయిర్ వాష్ తప్ప మనం అన్నీ చూపిస్తాం మీకు. ఇంకా ఆయిల్ అప్లై చేసినప్పుడు కానీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే హెయిర్ వాష్ చేసేటప్పుడు సో కొన్ని ప్రాసెస్లో మనం వాటర్ పోసేటప్పుడు కానీ మొత్తం అన్నీ చాలా అన్నీ మనకి సపోర్ట్ చేయవు అక్కడ. అందుకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అక్కడ ఉండదు. ఓకే, ఎన్ని రోజులు చేసాం కాబట్టి సో ఇక్కడ నుంచి మన హెయిర్ వాష్ కెమెరా అనేది ఉండదు అక్కడ. ఓకే, ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్లో అన్నీ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో చూస్తున్నారు కదా. సో ఇది మొత్తం మీకు రిజల్ట్స్ అనేది చూపించడమే మా యొక్క కాన్సెప్ట్. ఓకేనా. సో హెయిర్ కూడా చాలా వాల్యూమ్ వస్తుంది, చాలా ఒత్తుగా. ఓకేనా. సో మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే. సో జడ వేసిన తర్వాత ఓకేనా. సో హెయిర్ ఎంత స్మూత్ వచ్చింది కానీ, సిల్కీ కానీ, స్మూత్ కానీ, బౌన్సీ కానీ చూస్తున్నారు కదా.
ఓకే. ఓకే. చూడొచ్చు. ఓకే. ఎవరి స్టెప్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో స్మూత్ కానీ సిల్కీ కానీ స్మూత్గా షైనింగ్ కానీ చూస్తున్నారు కదా. ఓకే. సో హెయిర్ కూడా చాలా వాల్యూమ్ పెరిగింది చూసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఉపయోగించే ప్రాసెస్లో మీకు చేంజ్ చేసి ఇవ్వడం వల్ల కూడా మీకు హెయిర్లో వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, మంచిగా పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ రోజులు వాడే కొద్దీ మీకు హెయిర్లో బెనిఫిట్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే. సో హెయిర్ కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది, మంచి ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది వస్తామంటే చూసుకోవచ్చు. ఓకే.